హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక మంచి మ్యాజికల్ డ్రింక్ అయితే చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏంటది అనేది తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 1.5 లీటర్ నీళ్ళు తీసుకొని వాము, ధనియాలు, జీలకర్ర, అలాగే మెంతులు, సోంపు ఇవన్నీ తీసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఇది తాగే వాళ్ళకి తెలుసు వీటి లాభాలు ఏంటి అనేది. ఇంకా పొద్దున్నే స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు మన ఇంట్లో దొరికే 2 మ్యాజికల్ ఆకులతో మన బాడీ మెటబాలిజం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అవే మునగాకు అలాగే తమలపాకు. వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వంతా కరిగిపోతుంది, అలాగే స్కిన్ గ్లో వస్తుంది. ఇంకా వీటిని మంచిగా వాష్ చేసుకున్నాక కొద్దిగా మునగాకు మరిగేటప్పుడు అందులో మునగాకు, తులసాకు, పుదీనాకు అలాగే తమలపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఒక ఔషధం అయితే తయారవుతుంది. ఇదైతే మన బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ తొలగించడానికి, మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడానికి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వంతా కరిగిపోయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానీ పాలిచ్చే వాళ్ళు కానీ తాగాలి అనుకుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తాగండి. ఇలాంటి విషయాలలో మా మమ్మీయే నాకు డాక్టర్ కాబట్టి ఒక టీ గ్లాస్ అంతా తాగమంది. సో నేను తాగాను, మంచిగా వర్క్ అయింది. అలా అని వరుసగా తాగకండి, ఒక వారం ట్రై చేయండి. సూపర్గా ఉంది అనుకుంటేనే ఒక వారం విడిచి ఇంకో వారం తాగండి. అప్పుడు బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. మీరు వరుసగా తాగితే బాడీలో ఎలాంటి చేంజ్ ఉండదు, రియాక్షన్ కూడా అవ్వదు. అలాంటప్పుడు ఏమనుకుంటారంటే ఇది ట్రై చేసాము మా బాడీకి పడలేదు అనుకుంటారు. అలా ఏమీ జరగదు. ఏదైనా సరే వాడే విధానం వాడితే అది సెట్ అవుతుంది ఎవరికైనా సరే. బాగా మరిగించుకోండి. మంచిగా ఆ ఆకులలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మన నీళ్ళలోకి దిగిపోయేంత వరకు మంచిగా మరిగించుకోవాలి. ఇలా నిజంగా ఒకసారి ట్రై చేయండి, నిజంగానే మ్యాజికల్ జరుగుతుంది. ఇలా బాగా మీరు 1.5 లీటర్ తీసుకున్నారు కదా, అవన్నీ 1 లీటర్కి వచ్చేంత వరకు మరిగించేసుకొని మంచిగా ఒక చిన్న గ్లాసులో పోసేసుకోవడమే, అంతే. ఎక్కువ తాగితే ఎక్కువ తగ్గుతుంది అని చెప్పి పెద్ద పెద్ద గ్లాసుడు తాగొద్దు. ఎప్పుడైనా టీ గ్లాసుడు చాలు. అది ఈ డీటాక్స్ వాటరే కాదు, ఏ డీటాక్స్ వాటర్ అయినా సరే అతిగా తీసుకుంటే ప్రమాదమే బాడీకి. ఇట్లా పోసుకొని ఆ తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి. లేదంటే నిమ్మకాయలో ఉన్న ప్రాపర్టీస్ ఏవి నీళ్ళలోకి చేరవు, నిమ్మకాయ పిండుకున్నా యూజ్ అవ్వదు. సో అంతేనండి. మరొకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.